నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి బంగళపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు. కూటమి పాలనలో ఉత్తరాంధ్రకు స్వర్ణయుగమేనన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉత్తరాంధ్రకు నూతన అధ్యయనం మొదలవుతుందని వెల్లడి. మానవత్వం చాటుకున్న గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. క్యాన్సర్తో బాధపడుతున్న యువతికి ప్రభుత్వం నుంచి భరోసా. నగరంలో ఘనంగా జరిగిన శిష్టకరణ ఉగాది సేవా పురస్కార వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు కుటుంబ సభ్యులకు పురస్కారాలను అందజేసిన ఆర్పీ పట్నాయక్. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. దాదాపు 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న దేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మందికి పైగా యువతకు ఉపాధి లభించనుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్గా మార్చేలా అడుగులు వేసిందని కొనియాడారు. ఇదే తరుణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కన్న తల్లిని, చెల్లిని గౌరవించలేని వ్యక్తికి సమాజంలో ఉండే అర్హత లేదని, గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను దోచుకొని ఉత్తుత్తి ఆంధ్రాగా మార్చారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకున్న జగన్ లాంటి వ్యక్తులను ప్రజలు సామాజికంగా బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర ప్రగతి ఈ 2 ఏళ్ళలో అద్భుతంగా జరుగుతుంది. రేపు జరగబోయే ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఉత్తరాంధ్రలో చూడబోతున్నాం. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2029కి పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కొన్ని లక్షల మందికి దాదాపు 1,00,000 పైబడి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఫ్యాక్టరీని శంకుస్థాపన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న ఈ కార్యక్రమం 2029కి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టుని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే దిశగా ఈ ప్రాజెక్ట్ అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు రానున్న జూన్ నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు కూడా ప్రారంభమవుతుంది. ఉత్తరాంధ్రాను ప్రపంచ స్థాయి పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఆంధ్రప్రదేశ్ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి సిఐఐ ఏపీ నూతన చైర్మన్గా ఎస్ నరేంద్ర కుమార్, వైస్ చైర్మన్గా డాక్టర్ జి సాంబశివరావు నియమితులయ్యారు. అనంతరం పారిశ్రామిక భద్రతలో ప్రతిభ కనబర్చిన 64 కంపెనీలకు, కైజన్ విజేతలకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఏఐ అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత బలోపేతం కానుందని ఈ సదస్సులో పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఎయిర్పోర్ట్ ది ఆల్మోస్ట్ జూన్ ఎండ్ కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేయాలని అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. చాలా శరవేగంగా అవుట్ సైడ్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ 100% అంతా పూర్తయింది. రన్వే కానీ, ట్యాక్సీవే కానీ, టెర్మినల్ ఎక్స్టీరియర్ కానీ, లేకపోతే ఫైర్ సేఫ్టీ బిల్డింగ్, ఏటీసీ టవర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయి ఎక్విప్మెంట్ కూడా వచ్చాయి.
జనవరిలో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా చేసాం. టర్మినల్ ఇంటర్నల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఫాస్ట్గా చేయించి జూన్ ఎండ్ కల్లా ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రి గారు కూడా దానికి ఇన్వైట్ చేస్తాం. In terms of ATF prices are decided every first of every month. So the impact might be visible from April 1st, but we are continuously engaging with the airlines. The first and foremost is that we want to have safe operations, especially to the Middle East and all other people also. And the second thing, the kind of impact, the economic impact it might create on the airlines and its operations. We are taking feedback from the airlines and we are in discussion because it is a multi-departmental exercise. Civil aviation, external affairs, then petroleum and natural gas. So all the ministries have to combinedly sit and do it. In the interest of passengers, we will definitely try to see what best we can do to the airlines. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న నూకాలమ్మ జాతర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాలు మరియు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా జాతరను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళనాడు అక్రమ బోట్లను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాజకీయ లబ్ధి కోసం వదిలేశారని ఆయన ఆరోపించారు. బీదా మస్తాన్రావు, కావలి సీఐ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారని, దీనిపై గళం విప్పుతున్న మత్స్యకారులను పోలీసులు బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్లను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూస్తుందని కాకాణి విమర్శించారు. కనీసం శిలాఫలకాలపై మత్స్యకార సర్పంచుల పేర్లు వేయడానికి కూడా ప్రభుత్వం వెనకాడుతుందని దుయ్యబట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడా కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోట్లను దొంగతనంగా అపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకొచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీస్ అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోటును మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానేటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గళం వినపడుతూనే ఉంది. కొల్లేరు సరస్సును యుద్ధ ప్రాతిపదికన రక్షించకపోతే పర్యావరణ వినాశనం తప్పదని జల బిరాదరి నేషనల్ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1975 నుంచి కొల్లేరులో జరుగుతున్న విధ్వంసం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 2.22 లక్షల ఎకరాల్లో ఉన్న సరస్సు ఆక్రమణల వల్ల నేటు 90,000 ఎకరాలకే పరిమితమైందన్నారు. ఆపరేషన్ కొల్లేరు పేరుతో గత ప్రభుత్వాలు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A పాలకులు కాలరాస్తున్నారని విమర్శించారు. కొల్లేరులో పక్షుల అంతం మానవ యుగాంతానికి ఆరంభమని పేర్కొన్న ఆయన సరస్సు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక 50 ఏళ్ళ మ్యాప్ 1975 నుంచి 2025 వరకు. నేను త్వరలో మళ్ళీ మీ సమావేశంలో మీకు చెప్తాను. ప్రతి సంవత్సరం ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో కబ్జా అయింది, ఆ టైంలో ఎవరు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, ఎవరు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉన్నారో కూడా మీకు చెప్తా. ఎందుకంటే నేను దాన్ని గత 4 నెలలుగా డే అండ్ నైట్ రీసెర్చ్ చేసి ఆ మ్యాప్స్ తయారు చేసాం. ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ హయాంలో ఎంత కబ్జా అయింది,
ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంత కబ్జా అయింది, ఈ గవర్నమెంట్ హయాంలో కూడా ఎంత కబ్జా అయింది అని చెప్పి నేను డేటా మీ ముందున పెడతా. సో దీని ప్రకారంగా ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పు అనేటట్టుగా మీడియా ఉండాలి. నేను మీడియా మిత్రులు కోరేది ఏంటంటే సమాజ శ్రేయస్సే మనకి, మీరు లేకపోతే స్వాతంత్రం వచ్చేది కాదు. ఇప్పుడు మీరు పూనుకోకపోతే ఇటువంటి భావితరాలకు చెందిన ఆస్తిని మనం కాపాడుకోలేం. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు మీ ద్వారా ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, అలాగే కేంద్ర ఎన్విరాన్మెంట్ మినిస్టర్ యాదవ్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, మా పర్యావరణ శాఖ మంత్రికి కూడా నేను ఈమెయిల్స్ పంపించడం జరిగింది, లెటర్స్ పంపించడం జరిగింది. ఆ లెటర్స్ కూడా నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. మీ ద్వారా అది వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా నేను ఆల్రెడీ చాలా ఉత్తర ప్రత్యేకాలు జరిగినాయి, కానీ ఎవరు పట్టించుకోవడంలా. మన దేశంలో పట్టించుకోలేదు, కానీ రామ్సార్ నుంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వండి, మేము కేంద్రంతో కూడా మాట్లాడతామని. గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. పెదగంట్యాడ మండలం 76వ వార్డు హెచ్పీ కాలనీకి చెందిన 21 ఏళ్ల నాగ సౌందర్యాలహరి గత కొంతకాలంగా మజిల్ క్యాన్సర్తో బాధపడుతుంది. తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో వైద్యానికి అయ్యే భారీ ఖర్చును భరించలేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం తన ఆటోలోని భార్యా కూతురుని తీసుకొని ఆ తండ్రి ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఆటో వద్దకే వెళ్లి బాధిత యువతిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే హోలీబాబా క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. నాగ సౌందర్య లహరి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వ పరంగా భరిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందించిన తీరుపై యువతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. మా పాపకి మజ్జల్ క్యాన్సర్ వచ్చిందండి, అదే బోన్కి సంబంధించింది. అయితే దానికేమో ఓమీ బాబాకి తీసుకెళ్ళామండి. ఫస్ట్ చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాము, టెస్టులు చేశారు, కానీ ఏమీ కాదని చెప్పారు, క్యాన్సర్ కాదన్నారు. కానీ లాస్ట్లో డిసెంబర్ 12వ తారీఖుని ఓమీ బాబాలోని అదే బయాక్స్ను పెట్ స్కాన్ చేసి క్యాన్సర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది, తొడంతా స్ప్రెడ్ అయిపోయింది, అలాగే లంగ్స్కి కూడా వెళ్ళిపోయింది అని చెప్పారండి. అయితే మా హస్బెండ్ గారిని అడిగారు మీరు ఏం చేస్తారని. మా ఆయన గారు ఆటో డ్రైవర్ అన్నారు. అనగానే డాక్టర్ గారు ఏమో టాబ్లెట్స్కి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు. లేదండి మేము ఏమైనా అవకాశం ఉంటే ఖర్చు పెట్టుకుంటాం, ఏమైనా ట్రీట్మెంట్ చెప్పండి అంటే ఒక్కొక్క ఇంజక్షన్ 3 లక్షలు అలా 3 సార్లు వేయించాలి, అవన్నీ మీరు తట్టుకోలేరు, టాబ్లెట్స్కి వెళ్ళండి అని అన్నారండి. అప్పుడు మేము టాబ్లెట్స్కి వెళ్ళకుండా వేరే ఆయుర్వేదంకి వెళ్ళాము. అది తొందరగా క్లియర్ అవ్వట్లేదని పచ్చిమది చేయాల్సి వస్తుందని మళ్ళీ ఓమీ బాబాకి వచ్చామండి. మళ్ళీ పెట్ స్కాన్ చేసి అలాగే ఉందని చెప్పి టాబ్లెట్స్ ఇస్తున్నారు. పాప అయితే కాళ్ళు నొప్పితో చాలా బాధపడుతుందని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది, పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి. ఆయన అయితే మాకు హామీ ఇచ్చారని మీ పాపకి అయ్యే అమౌంట్ అది నేను చూస్తానమ్మా, ట్రీట్మెంట్ కూడా మాట్లాడతానని చెప్పారండి. సార్కి చాలా ధన్యవాదాలండి. ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలంటే సుమారుగా ₹1,00,000 పైన అవుతుందని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్లో చెప్పడం. ఆయన ఏంటంటే ఆ అమ్మాయి ఫాదరు ఆటో డ్రైవర్, ఆ మదర్ ఏంటంటే గృహిణి. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగోక మీరు ₹1,00,000 అవుతుందమ్మా ఇంజెక్షన్, మీ ఆయన ఏం చేస్తున్నట్టయితే మా ఆయన ఆటో డ్రైవర్ అని చెప్తే వాళ్ళు వెంటనే టాబ్లెట్ ఇస్తామమ్మా మీరు వాడియండి అమ్మా అని చెప్పేసి అనే పరిస్థితి చాలా దారుణం ఉంది. వెంటనే నాకు వచ్చి చెప్తే వెంటనే ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని పేషెంట్ దగ్గర తీసుకొచ్చి ఎటువంటి మెడికల్గా నీకు ఎటువంటి అవసరాన్ని నేను చేసి పెడతానని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం. వెంటనే ఓమీ బాబాకు ఫోన్ చేసి అక్కడ ఎవరైతే ఇచ్చారన్నారో నాగేశ్వర గారు ఫోన్ చేసి అమ్మాయికి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం నేను చేయిస్తాను, ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇవ్వండి, అమ్మాయికి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే పేదవాడిని ఆదుకుంటేనే మనకి భగవంతుడు చల్లగా చూస్తాడు. డబ్బులతోనే వ్యాపారం చేసి ఒక పేద ప్రజలను ఇబ్బంది పెడదామంటే కరెక్ట్ కాదు. డబ్బు ఇచ్చేవాడు ఉంటాడు, డబ్బులు ఇవ్వలేని ఉంటాడు. డబ్బు ఇవ్వలేనివాడికి డబ్బు ఇచ్చినవాడికి ఒకలాంటి ట్రీట్మెంట్ చేయగలిగితేనే హాస్పిటల్ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. నగరంలో రామ్నగర్ విఎంఆర్డీఏ ఫంక్షన్ హాల్లో శిష్టకరణ సేవారత్న పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కీర్తిశేషులు అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ శిష్టకరణ సేవారత్న పురస్కార కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎస్ఎన్కే మహంతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఆర్పి పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై సమాజ సేవలో విశేష కృషి చేసిన అమరులైన
శిష్టకరణ కుల ప్రముఖుల కుటుంబ సభ్యులకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశీస్సులే శ్రీరామ రక్ష అని, వారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శిష్టకరణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ట్రస్ట్ అధ్యక్షురాలు అనూషా పట్నాయక్, ఎస్ఎన్కే మహంతి, ఉపాధ్యక్షురాలు అమృత పట్నాయక్లు మాట్లాడుతూ అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు శిష్టకరణ సేవారత్న పురస్కారంతో గౌరవించుకోవడం అదృష్టంగా భావించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బెనర్జీ, హరినాథ్, శశి, పట్నాయక్ పాల్గొన్నారు. గుర్తించడానికి ప్రయత్నం చేసిన, అంటే కష్టపడి ఎవరెవరైతే వారి యొక్క కాంట్రిబ్యూషన్, వారి యొక్క టైం, వారి యొక్క లైఫ్ మొత్తం డెడికేట్ చేశారు, వారందరినీ గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అందుకు వారిని గౌరవిస్తున్న సందర్భంగా ఇలాంటి ప్రోగ్రాంకి తప్పకుండా రావాలనిపించి వచ్చానండి. అందుకు ఇది ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కూడా తోడైనందుకు ఇంకా ముందు నేను చేయాలనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. శిష్టకరణ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కొంచెం బాధాతృప్త హృదయంతో ఈ కార్యక్రమం చేసిన, కానీ ఎవరైతే శిష్టకరణ సామాజిక వర్గానికి, కమ్యూనిటీకి, తద్వారా సమాజానికి, తద్వారా కమ్యూనిటీకి పేరొచ్చే విధంగా ఎవరైతే సేవ చేస్తున్నారో, ఆ రోజు BCD 2009లో వచ్చింది, కానీ దానికి ఒక సుదీర్ఘ ప్రయాణం అనేది ఉండింది. దానికోసం ఎంతోమంది పెద్దలు కష్టపడ్డారు. వారందరికీ ఒక ఘన నివాళులు కోవిడ్ తర్వాత, దానికి ముందర చాలామంది అమరులయ్యారు. వారందరినీ స్మరించుకునే విధంగా, వారి ఆశీస్సులు మనందరి కుటుంబాలపైన ఉండే విధంగా, అలాగే వారి ఆశయాలు మనందరిలోని మళ్ళీ దృఢంగా పాతుకుపోయే విధంగా ఈరోజు అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ SNK మహంతి గారు, అలాగే శిష్టకరణ సేవారత్న పురస్కార అవార్డు కమిటీ వారంతా కలిపి సంయుక్తంగా గౌరవనీయులు పెద్దలు, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి మా అందరి శిష్టకరణ సామాజిక వర్గానికి ఒక తారా చుక్క ఆర్పి పట్నాయక్ గారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానంగా చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. ప్రతి శిష్టకరణానికి నా ఒక్క నమస్కారాలు. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అవ్వడానికి మా తండ్రి SNK మహంతి గారు అడ్వకేట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. దానికి మించి ప్రతి శిష్టకరణ కమిటీలో మెంబర్ తన ప్రోగ్రాం అనుకొని, మన ప్రోగ్రాం అనుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫొటోస్నిచ్చి చాలా ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని, చనిపోయిన వాళ్ళని నివాళులు అర్పిస్తూ చేసిన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ ట్రస్ట్ తరపున రెస్పాన్సిబిలిటీస్ అక్కడి చైర్పర్సన్గా, నన్ను వైస్ చైర్పర్సన్గా డాడీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని అతని జాడలో నడిచి మేము అది నిర్వర్తిస్తామని చెప్తూ, ఫోరం ఫర్ ఫాస్ట్ జస్టిస్ ఆధ్వర్యంలో న్యాయ సంస్కరణలపై విశాఖ ప్రెస్ క్లబ్లో కీలక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషనల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ భగవాన్ జీ రియాన్ మాట్లాడుతూ దేశంలో కోట్లాది కేసులు పెండింగ్లో ఉన్నాయని, న్యాయ వ్యవస్థలో తక్షణమే మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. స్టేట్ కన్వీనర్ అక్కిస బాలు మాట్లాడుతూ పేదలకు న్యాయం అందించడంలో తమ సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో చట్టసభలు, న్యాయ వ్యవస్థల మార్పుల కోసం అవగాహన సదస్సులు, వర్క్షాపులు నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రతినిధులు ప్రవీణ్ పటేల్, మురళీకృష్ణ, డి రమణతో పాటు పలువురు న్యాయవాదులు, RSS కార్యకర్తలు పాల్గొన్నారు. It was a planned a citizens meeting, but I am happy that most of the people over here are the press people, leading press people of the leading newspapers. I am happy that whatever happens today in 1.5 hours, you will be reporting it, whatever actually and practically has been debated over here, and there will be quite a good time for the press to ask the questions. I am also happy before
I am being introduced to the audience. Let me introduce Balu Akisa. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అదానీ గ్రూప్కు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం కుమార్లు ఆరోపించారు. ఆదివారం ఏచూరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు చెందిన 1167 ఎకరాల భూమిని హస్తగతం చేసుకునేందుకు అదానీ ప్రయత్నిస్తున్నారన్నారు. దీన్ని ప్రజలందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టు తరహాలో స్టీల్ ప్లాంట్ భూములను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి సొంత గనులు కేటాయించి ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వినియోగంలో లేని అదానీ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం 5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 2న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్పీ కుమార్ ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు డాక్టర్ బి గంగారావు, వి కృష్ణారావు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి పెను ప్రమాదం నిరంతరం ఉంటా ఉంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో విశాఖపట్నాన్ని అదానీ పట్టణంగా మార్చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎన్ఎండిసికి దాదాపు 1100 పైచిలకు ఎకరాలు 2023లో లీజుకు తీసుకుంది. దానికి సంబంధించిన దాంట్లో ఆ లీజ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ లీజ్ భూముల మీద ఈరోజు అదానీ కన్ను పడింది. ఆ భూముల్ని ఏదో రకంగా కాజేసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం అదానీ సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంది. అంతకుముందు అదానీ పేరుతో డేటా సెంటర్ ఇచ్చారు. డేటా సెంటర్లో కనీసం ఈరోజు కూడా నిర్మాణం జరగలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి 100% వాటాలు అమ్ముతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించిన దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కురమనపాలెం దగ్గర, జీబీఎంసీ దగ్గర 2 శిబిరాలు పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర నడుస్తున్న శిబిరాన్ని పూర్తిగా పోలీసులు, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్వీర్యం చేశారు. దాన్ని జరపకుండా అడ్డుగట్టు వేశారు. ఇక్కడ జీబీఎంసీ దగ్గర ఏదైతే ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రజల్ని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని అందరి యొక్క సహకారంతో నడుస్తుందో ఇది ఏర్పాటయ్యి రేపు ఏప్రిల్ 2వ తారీఖు నాటికి 5 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మొత్తం దీన్ని నిర్వీర్యం చేసే కుట్రలన్నీ ఆపాలని, స్టీల్ ప్లాంట్కి ఏదైతే మెయిన్ డిమాండ్ సొంత గనులు కేటాయించాలని ఉందో ఆ డిమాండ్ తోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ తరపున ఇప్పటికే భావించడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ని రోజు రోజుకి నిర్వీర్యం చేసే కుట్రలు ఒకదాని తర్వాత ఒకటి పొమ్మల్లాగా పొగబెట్టినట్టుగా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి చేస్తూ ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా మార్చి 23న ఆచార్య రొక్కం రాధాకృష్ణ 4వ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏయూ అకాడమిక్ సెనేట్ మందిరంలో ఏయూ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రొక్కం రాధాకృష్ణ 4వ స్మారక ప్రసంగాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ ఆచార్యులు ఐడిఎస్ఏపి విజిటింగ్ ప్రొఫెసర్ ఆచార్య దువ్వూరు నరసింహారెడ్డి అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ఆచార్య ఎస్ మహేంద్రదేవ్ హాజరవుతున్నారు. ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వీటిలో గ్లోబల్ నేషనల్ పర్స్పెక్టివ్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ సపోర్టెడ్ అండ్ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపించారు. సో దాని డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ గాలిబ్ గారు ఇక్కడ మన ముందున్నారు. వారు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఇన్స్టిట్యూట్లో ఒక అద్భుతమైన ఎండోమెంట్ లెక్చర్ ఉంది. అది ప్రొఫెసర్ రొక్కం రాధాకృష్ణ ఆయన మెమరీలో మెమోరియల్ లెక్చర్ ఒకటి ఉంది.
అది శతాబ్దోత్సవాల్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీతో కలిపి చేద్దామని వచ్చిన వెంటనే తప్పకుండా రొక్కం రాధాకృష్ణ గారికి ఆంధ్ర యూనివర్సిటీకి అవినాభావ సంబంధం ఉంది. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ పాలసీస్ కానీ డెవలప్మెంటల్ ఎకనామిక్ పాలసీస్ కానీ సమాజానికి పనికొచ్చేవి కాబట్టి శతాబ్దోత్సవాల్లో భాగంగా 4th మెమోరియల్ లెక్చర్ ఆఫ్ ప్రొఫెసర్ రొక్కం రాధాకృష్ణ ఇది 23వ తేదీ 4 గంటలకి వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరుగుతుంది. దీనికి స్పీకర్గా ప్రొఫెసర్ దువ్వూరు నరసింహారెడ్డి, ఫార్మర్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆనరీ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ. సో అటువంటి విద్యావేత్త ఈ 4th మెమోరియల్ ప్రొఫెసర్ రొక్కం రాధాకృష్ణ మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి మన దగ్గరకు వస్తున్నారు. సో ప్రొఫెసర్ నరసింహారెడ్డి, ఫార్మర్లీ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ అట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ చైర్ ప్రొఫెసర్ శంకరన్, చైర్ ప్రొఫెసర్ అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ అండ్ కరెంట్లీ విజిటింగ్ ప్రొఫెసర్ అట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ. సో ఆయన లేబర్ ఎకనామిక్స్, అగ్రేరియన్ స్టడీస్, పొలిటికల్ ఎకానమీ వీటిలో అద్భుతమైన కంట్రిబ్యూషన్స్ చేసి ఈయన WTO దోహా డెవలప్మెంట్ రౌండ్లోని రక్తదానం ప్రాణదానంగా భావించి తమ జిమ్ స్టూడెంట్స్ ప్రతి ఏటా రక్తదాన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని మధు జిమ్ నిర్వాహకుడు మధు తెలిపారు. ఈ సందర్భంగా జిమ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదానం అన్న వితరణ కార్యక్రమం తన తండ్రితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ప్రోత్సాహంతో తాము అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత 5 ఏళ్లుగా నిర్విరామంగా రక్తదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాక 800 మందికి అన్నదానం, పిల్లలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో దైవ అనుగ్రహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. నా పేరు మధు జిమ్ కండక్ట్ చేస్తున్నాను లాస్ట్ 5 years నుండి. ఇప్పటికి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాగే ఉదయం 30 మంది నుండి 40 మందికి బ్లడ్ డొనేషన్ చేసాం. అలాగే 700 to 800 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేస్తున్నాం. అలాగే పూర్ పీపుల్కి 20 మెంబర్స్కి పుస్తకాలు కూడా పంచుతాం ఈవినింగ్. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలనుకుంటూ మా భగవంతుడు ఆంజనేయం కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా స్టూడెంట్స్కి కానీ, మా పేరెంట్స్కి కానీ, నా సపోర్ట్గా మా మిస్సెస్కి కానీ ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండాలని, ఇలాగే మేము ముందుకు వెళ్తుండాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. మధు జిమ్ యానివర్సరీ మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఈ 5 సంవత్సరాల సెలబ్రేషన్, ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్, ప్రతి సంవత్సరం అన్నదానం, ప్రతి సంవత్సరం పేదలకి ఏదో సాయం చేస్తూ ప్రతి కార్యక్రమంలో మా అబ్బాయి ముందుంటాడు. మా అబ్బాయి కూడా వాళ్ళ తాలూకా శిష్యులు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నా. అలాగే నేను పాసిబిలిటీ గణేష్ కుమార్ ఆదేశాల మేరకు 30వ వార్డు ఇన్ఛార్జి, స్టేట్ ఆర్డీఏ సెక్రటరీగా చేసిన వైఎస్ఆర్సీపీలోని. అలాగే ఆయన ఆదేశాల మేరకు కొన్ని కార్యక్రమంలో సార్ రాలేదు, అన్నగా ప్రవహించండి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయనే ముఖ్య అతిథి అయితే ఆయనకి కొన్ని కారణాలు రాకపోయినందుకు ఆయన కార్యక్రమం జరిపించమన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ జిమ్ మధు జిమ్ తాలూకా ఈ కస్టమర్స్, ఈ పిల్లలు, ఈ స్టూడెంట్స్ చాలా చక్కగా ఆపరేట్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అలాగే ప్రతి కార్యక్రమానికి పిల్లలు, వీళ్ళు, పెద్దలు అందరూ సహకరించడానికి క్రీడామిత్రుల ద్వారాగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా సహకరించడం, ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు. కూటమి పాలనలో ఉత్తరాంధ్రకు స్వర్ణయుగమేనన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉత్తరాంధ్రకు నూతన అధ్యయనం మొదలవుతుందని వెల్లడి. మానవత్వం చాటుకున్న గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.
క్యాన్సర్తో బాధపడుతున్న యువతికి ప్రభుత్వం నుంచి భరోసా. నగరంలో ఘనంగా జరిగిన శిష్టకరణ ఉగాది సేవా పురస్కార వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు కుటుంబ సభ్యులకు పురస్కారాలను అందజేసిన ఆర్పి పట్నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.